జనగామ జిల్లా కాంగ్రెస్లో ముసలం పుట్టింది. మున్సిపల్ ఎన్నికల్లో హస్తం నేతల టికెట్ల పంచాయతీ రచ్చకెక్కింది. కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఒక్కో కౌన్సిలర్ టికెట్ను 5 లక్షలకు అమ్ముకున్నాడని ఆ పార్టీ సీనియర్ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. టికెట్ల కోసం డబ్బులు వసూలు చేసే దందా చేస్తున్నాడంటూ 8వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడు కడారి ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో తాము అడిగిన వారికి టికెట్ ఇవ్వకుంటే కాంగ్రెస్ను బొంద పెడతామని హెచ్చరించారు. కొమ్మూరికి కౌంట్డౌన్ స్టార్ట్ అయిందని, జనగామలోని 30 వార్డులలో ఆయన తిరగనివ్వబోమని వార్నింగ్ ఇచ్చారు. అటు పార్టీ టికెట్ కావాలంటే 30 లక్షలు టేబుల్ క్యాష్ చూపించాలని కొమ్మూరి అంటున్నాడని 8వ వార్డు ఆశా వహురాలు ఆశాజ్యోతి తెలిపారు. ఇప్పటికైనా అభ్యర్థుల పేర్లు మార్చాలని డిమాండ్ చేశారు. కడారు ప్రవీణ్ కుమార్ 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తే ఈరోజు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని ఎవరిని కూడా సంప్రదించకుండా, మా 30 వార్డుల అధ్యక్షులను సంప్రదించకుండా ఆయన ఇష్టానుసారంగా టికెట్ ఇచ్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సమస్య మీద కొట్లాడేది వార్డు అధ్యక్షులు. వార్డు అధ్యక్షులకు తెలియకుండా ఏ ఒక్క కార్యక్రమం కూడా జనగాంలో జరగట్లేదు. ఇవాళ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి చేర్యాల ప్రాంతం నుంచి వచ్చి జనగామలో పెత్తనం చెల్లిద్దాం అనుకుంటున్నావు. ఈ రోజు నుంచి నీ కౌంట్డౌన్ స్టార్ట్ అయింది ప్రతాప్ రెడ్డి, గుర్తుపెట్టుకో. మేము ఎందుకు చెప్తున్నామో, మమ్మల్ని కాదని, మమ్మల్ని కనీసం పలకరించకుండా, కనీసం మమ్మల్ని అడగకుండా ఏ విధంగా టికెట్లు అమ్ముకుంటున్నామో, ఇవాళ ఒక్కొక్క టికెట్ 5 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నామని ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. మేము వదిలిపెట్టేది లేదు. నిన్ను జనగామ ప్రాంతం నుంచి మేము తరిమి కొడతాం, గుర్తుపెట్టుకో. 30 వార్డుల అధ్యక్షులం అందరం కూడా ఇవాళ మేము ఎంపీ గారిని కలిసినాం. ఎంపీ గారు కూడా చెప్పినాం, 29 వార్డు అధ్యక్షులము రాజీనామా చేస్తున్నాం ముక్కుమూడిగా. ఎందుకు చేస్తున్నాం? ఇవాళ కనీసము మా 29 వార్డులలో అధ్యక్షుల టికెట్లు ఇవ్వడానికి అర్హులు లేరా? మేము ఎంత పని చేసినాము నీకు తెలియదా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఏ విధంగా టికెట్లు ఇస్తున్నావు అనే కనీసం ఇంగిత జ్ఞానం పెట్టుకోనైనా ఆలోచన చేయి. ఇక్కడ అధ్యక్షుడికి ఇక్కడ అది లేదు, వార్డు అధ్యక్షుని విలువలేదు, మాట్లాడలేదు. కనీసం మరి ఆ వార్డులో 8వ వార్డులో ఎస్సీ మహిళ వచ్చింది, అమ్మ మరి మీ వార్డు అధ్యక్షుడికి మేము చెప్తామని. సరే ఆయన దగ్గర పోయి మీరు కలవండారో ఏదో ఒకటన్నా చెప్పడే లేదు. అమ్మ నీ దగ్గర 30 లక్షలు ఉంటే నువ్వు రా, లేకుంటే లేదని చెప్పారు. అంటే మీరు డబ్బులు ఉంటేనే పార్టీలకు రావాలి, డబ్బులు లేకపోతే రావద్దామంటే మేము మొదలు కష్టపడుకుంటే నీతో పార్టీ వెంబడి మేము తిరిగేటోళ్ళం కాదు కదా. ఈ సమస్యలను మేము అన్ని మీరు తీసుకొని ఈ పార్టీలతో వాళ్ళతో మేము అన్ని మాటలు పడేటోళ్ళం కాదు కదా. ఈ 10 మందిని ఎంటేసుకొని ఎందుకు తిరుగుతున్నాం ఆశాజ్యోతి?